సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, DTV ఎపిసోడ్ 116కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డేట్ కనుక చూసుకున్నట్టయితే డేట్ వచ్చేసరికి మనకు 9th March 2021 అండ్ మన టైం చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 7:30 PM అయితే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోయాం. సో డిలే అయితే అవుతుంది. సో టైం అయితే బాగా అయిపోయింది. సో ఫస్ట్ న్యూస్ కనుక మనం చూసుకున్నట్టయితే ఒప్పో నుంచి అని చెప్పుకోవచ్చు. సో ఒప్పో మనకు వచ్చేసరికి ఒప్పో ఫైండ్ X3 ఈ ఫోన్ ఏదైతే ఉందో, సో ఫోల్డబుల్ ఫోన్. సో ఇది వచ్చేసరికి దీని ఇమేజ్ అయితే మనకైతే లీక్ అయితే అయింది. మీరు అయితే స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకు దీన్ని టీజ్ అయితే వేశారు. సో అఫీషియల్గా ఇది మనకు వచ్చేసరికి ఎల్లుండి, అంటే మనకు వచ్చేసరికి 11th March మనకు చైనాలో అయితే ఫస్ట్ లాంచ్ అయితే కాబోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి రియల్మీ నుంచి అని చెప్పుకోవచ్చు. సో రియల్మీ వచ్చేసరికి మనకు రియల్మీ C25 ఫోన్ అవుతుందో, సో వచ్చేసరికి మనకు గీక్ బెంచ్లో అయితే స్పోర్ట్ అయితే అయింది. సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది మనకు వచ్చేసరికి మీడియాటెక్ హీలియో P65 ప్రాసెసర్ ఏదైతుందో, సో ఈ ప్రాసెసర్తో రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బట్ చూడాల్సి మనకు వచ్చేసరికి గీక్ బెంచ్ అనేది లేకెన్. సో ఇదో మనకు వచ్చేసరికి త్వరలోనే లాంచ్ చేసే అవకాశాలు అయితే చాలా అంటే చాలా. నెక్స్ట్ నుంచి కానీ మనం చూసుకున్నట్టయితే యాపిల్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో ఐఫోన్స్ మనకి ఏదైతుందో, సో వీటిలో వచ్చేసరికి మనకు నెక్స్ట్ ఇయర్ అండ్ మనకు వచ్చేసరికి ఈ ఇయర్ కూడా పెరిస్కోపిక్ లెన్స్ అయితే యాడ్ చేయరు అన్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మనం ఈ పెరిస్కోపిక్ లెన్స్ ఏదైతుందో, సో ఐఫోన్లో మనకు వచ్చేసరికి 2023లోనే చూస్తామన్నట్టు కూడా మనకైతే గట్టి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం మనకైతే ఇంకా తెలియదు. సో ఎంతవరకు అయితే మనకు వచ్చేవరకు అయితే క్వశ్చన్ మార్కే. సో నేను అనుకున్నది కూడా మనకైతే డిలే అయినా పట్టదు. సో యాపిల్ అనేది ఏదైనా పట్టదు, కొంచెం ఇన్నోవేషన్ కొంచెం డిలే అవుతుంది. అండ్ ఇన్నోవేషన్ అనేది మనకు కొంచెం దూరం, ఇన్నోవేషన్కి మొత్తం మీద దూరం ఉంటుంది అనేది మనం అయితే చెప్పుకోవచ్చు యాపిల్. అండ్ నెక్స్ట్ న్యూస్ మనం రూమర్స్ అయినా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఈ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ 5G ప్రాసెసర్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి మళ్ళీ మనకు వచ్చేసరికి క్వాల్కామ్ మనకు వచ్చేసరికి 888 స్నాప్డ్రాగన్ 888 4G ప్రాసెసర్ అనేది మనకైతే లాంచ్ చేస్తారన్నాడు. మనకి గట్టి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియదు. సో ఇప్పుడు వచ్చేసరికి 5G ట్రెండే వీళ్ళు 4G ఎందుకు తీసుకొస్తారో నాకైతే అర్థం కాదు. బట్ వచ్చేసరికి 4G మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి 3 to 4 years అయితే పడుతుందని అయితే మను అయితే చెప్పాడు. సో చూడాలి, సో మనుకి ఏమనిపిస్తుంది, సో వీళ్ళకి ఏమనిపిస్తుంది అనేది ఫ్యూచర్లో. నెక్స్ట్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే లెనోవో నుంచి అని చెప్పుకోవచ్చు. సో లెనోవో లీజియన్ 2 Pro అని చెప్పేసి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే మనకు వచ్చేసరికి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయితే అయింది. సో ఇది వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో అయితే ఫోన్ అయితే రాబోతుంది. సో ఫస్ట్ టైం అనుకుంటే నాకు తెలిసిన వరకు అయితే లెనోవో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో ఫోన్ తీసుకురావడం. ఇది వచ్చేసరికి మేబీ ఫస్ట్ వచ్చేసరికి చైనాలోనే రావచ్చు. సో చైనా తర్వాత ఇండియాకి అయితే రావచ్చు. సో తీసుకొచ్చిన వీరు ఏం ప్రైస్ పెడతారనేది మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో చూడాలి, సో ఫస్ట్ ఫోన్ అనుకుంటా వీళ్ళ నుంచి వచ్చేది మనకు ఫ్లాగ్షిప్లో. వీళ్ళు ఏ రేంజ్లో తీసుకొస్తారనేది చూద్దాం మనం వెయిట్. నెక్స్ట్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే మోటరోలా నుంచి అని చెప్పుకోవచ్చు. సో మోటరోలా మోటో G10 పవర్ అండ్ మనకు వచ్చేసరికి G30 మనకు వచ్చేసరికి ఈ రెండు ఫోన్స్ అయితే మనకు వచ్చేసరికి ఇండియాలో అయితే వీళ్ళు అఫీషియల్గా లాంచ్ అయితే చేశారు. సో ఇవి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి మనకు G10 పవర్ ఏది. సో దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 9,999 రూపీస్ అయితే పెట్టారు. సో ఇది వచ్చేసరికి మనకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఈ ప్రాసెసర్ కానీ ఇంత ప్రైస్ అంటే కొంచెం ఎక్కువ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మనం చూసుకున్నట్టయితే G30 అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. సో దీని ప్రైస్ చూసుకున్నట్టు మనకు వచ్చేసరికి 10,999 రూపీస్ అయితే పెట్టారు. సో ఇది కొంచెం అటు ఇటు ఆలోచించదగ్గ ప్రైజే. బట్ వచ్చేసరికి ఇది కూడా కొంచెం ఎక్కువనే అయిపోయింది ప్రైస్ అనేది. ఒక 1,000-2,000 తక్కువ పెడితే బాగుంది అనేది నో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఎంఐ నుంచి అని చెప్పుకోవచ్చు. సో ఎంఐ వాచ్ లైట్ స్మార్ట్ వాచ్ అవుతుంది. సో దీనికి వచ్చేసరికి వీళ్ళు OTA అప్డేట్ అయితే వీళ్ళైతే రిలీజ్ అయితే చేశారు. సో మీరు ఎవరైనా స్మార్ట్ వాచ్ అనేది వాడుతుంటే ఒకసారి చెక్అవుట్ అయితే వేసుకోవచ్చు. మీకు OTA అప్డేట్ అయితే ఆల్రెడీ వచ్చి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు హానర్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో హానర్ మనకు వచ్చేసరికి ఈ 20 and V20 ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటికి వచ్చేసరికి మనకు మ్యాజిక్ UI 4.0 బేస్డ్ మనకు వచ్చేసరికి EMUI 11 అయితే వీళ్ళైతే అప్డేట్ అయితే రోల్అవుట్ అయితే వేసారు. సో మీరు ఎవరైనా ఫోన్ అనేది వాడుతుంటే ఒకసారి చెక్అవుట్ అయితే వేసుకోవచ్చు. మీకు అప్డేట్ అయితే ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి వచ్చేసరికి యాపిల్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో యాపిల్ మనకు వచ్చేసరికి iOS 14.4.1 అప్డేట్ అయితే దీన్ని రోల్అవుట్ అయితే వేసారు అఫీషియల్గా. మనకు వచ్చేసరికి iPadOS కూడా మనకు వచ్చేసరికి 14.4.1 అయితే వీళ్ళైతే ఈ రెండు అయితే మనకి ఎంత రోల్అవుట్ అయితే వేసారు. మీరు ఇవి ఐమ్యాక్స్ కానీ మీరు ఏదైనా ఈ వాడుతుంటే సపోర్టెడ్ కలిగిన ఫోన్స్ ఇంకైతే ఆల్రెడీ అప్డేట్ అయితే రోల్అవుట్ అయితే అయిపోయింది. సో అన్ని ఫోన్స్కి ఒకటేసారి అయితే మనకి అయితే రోల్అవుట్ అయితే అవుతుంది. సో అదొక గొప్ప మ్యాటర్ అని చెప్పుకోవచ్చు యాపిల్. నెక్స్ట్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే ఎంఐ నుంచి అని చెప్పుకోవచ్చు. సో ఎంఐ సరికి మనకు 2000 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్స్ మీద అయితే వర్క్ అయితే చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇవి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి
2021 మనకు వచ్చేసరికి సెకండ్ హాఫ్లో అయితే మనకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో సెకండ్ హాఫ్ అంటే మనకు వచ్చేసరికి జూన్ తర్వాత నుంచి అయితే మొదలవుతుంది. సో చూడాలి. సో ఈ ఫోన్స్ అనేవి 200 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఎప్పుడు తీసుకొస్తారు వీళ్ళని. న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే నథింగ్ బ్రాండ్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో కార్లిపై మనకు వచ్చేసరికి నథింగ్ బ్రాండ్ CEO ఎవరైతే ఉన్నారో సో ఇతను వచ్చేసరికి ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశారు. సో ఈ ట్వీట్ ద్వారా మనకు వచ్చేసరికి తెలిసింది ఏంటంటే సో ఇతను వచ్చేసరికి ఒక సౌండ్ డివైజెస్ అనేవి తీసుకురాబోతుంది అది తెలిసిందే. సో DWS earbuds అనుకుంటే ఒక డిజైన్ అయితే చూపెట్టి డిజైన్ అయితే స్టార్ట్ అయితే చేసామని అయితే ఇతనైతే చెప్తున్నారు. సో డిజైన్ అనేది రెడీ అయిందని ఇతను వచ్చేసరికి ట్వీట్ ద్వారా మనకైతే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇది చూడడానికి కొంచెం వెరైటీగా ఉంది. మీరు అయితే స్క్రీన్ మీద చూడొచ్చు. సో కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనేది మనం అయితే చెప్పుకోవచ్చు దీంట్లో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ కానీ మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి అని చెప్పుకోవచ్చు. సో రియల్మీ 8 సిరీస్ ఫోన్స్ అనేవి మనకు త్వరలో లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. సో వాటి గురించి అయితే వచ్చి మనకు మాధవ్ షేట్ ఎవరైతే ఉన్నారు సో ఇతను వచ్చేసరికి మనకు ట్విట్టర్లో అఫీషియల్ వీడియో టీజర్ ద్వారా అయితే మనకి దీన్ని అయితే టీజ్ అయితే చేశాడని ఇది చెప్పుకోవచ్చు. హ్యాండ్సమ్ వీడియో ఒకటి అయితే మనకైతే రివీల్ అయితే చేశాడు. సో చూడాలి. సో ఇది వచ్చేసరికి మనకి ఇదే మోడల్ మీద వస్తుంది. సో ఇలానే ఉంటుందా ఇంకా వేరేలా ఎలానే ఉంటుందా అనేది మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ నా ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. సో మనకు వచ్చేసరికి వ్యూస్ అనేది ఎక్కువ రావట్లేదు. సో వ్యూస్ కోసమైనా మీరు షేర్ అయితే చేయండి. సో ఛానల్ గ్రోత్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది అది. అండ్ ఐ విల్ సీ మై నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.